హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. పొరపాటున వేరే అకౌంట్కు డబ్బులు పంపారా? టెన్షన్ పడొద్దు, నేను చెప్పేది క్లియర్గా వినండి. 4 గంటల్లో మీ డబ్బులు మీరు తిరిగి ఎలా పొందొచ్చో నేను మీకు చెప్తా. కొన్నేళ్ల క్రితం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ అంటే చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం యూపీఐ అన్న పదం దాదాపు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ పరిచయమే. 2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించాక డిజిటల్ చెల్లింపుల విప్లవం మొదలైంది అని చెప్పొచ్చు. ఈ రోజున చిన్న చిన్న దుకాణాలు, టీ స్టాల్స్ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనూ ప్రజలు యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారతీయుల జీవితాలలోనూ భాగమైపోయాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం 2023 నవంబర్ నెలలో 17 ట్రిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. అయితే కొంతమంది యూపీఐ పేమెంట్స్ చేసే టైంలో పొరపాట్లు చేస్తారు. పొరపాటున వేరే యూజర్కు డబ్బు పంపించేస్తారు. అలా జరిగినప్పుడు ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిజానికి ఒక వ్యక్తి యూపీఐ ద్వారా డబ్బు పంపినప్పుడు అతను బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు చేసి ఉన్న ఖాతా పేరును మాత్రమే చూస్తారు. దీని అర్థం మీరు మీ ఫోన్లో సేవ్ చేసిన పేరు ఆధారంగా డబ్బును పంపలేరు. కానీ బ్యాంకు వివరాల ప్రకారం అసలు పేరు లావాదేవీ స్క్రీన్పై కనిపిస్తుంది. దీనివల్ల మీరు డబ్బు పంపించే వ్యక్తి పేరు ఈజీగా తెలిసిపోతుంది. ఆ క్రమంలో మనీ పంపించే వ్యక్తి పేరును నిర్ధారణ చేసుకుని పంపించుకోవచ్చు. పేరు చెల్లింపునకు ముందే కనిపించడం వల్ల తప్పు ఖాతా లేదా వ్యక్తులకు మనీ పంపించే ఛాన్స్ ఉండదు. కొన్నిసార్లు అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చెల్లింపుల విషయంలో తప్పు జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా పొరపాటున డబ్బు పంపబడిన వ్యక్తిని సంప్రదించాలి. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోతే వెంటనే మీ సంబంధిత బ్యాంకు ఫిర్యాదు చేయాలి. లేదంటే ఎన్పీసీఐ హెల్ప్ లైన్ 180012017040కు కాల్ చేసి లేదా ఎన్పీసీఐ వెబ్సైట్ను సందర్శించి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఫామ్ నింపేటప్పుడు మీ ఫిర్యాదుకు కారణాన్ని రాయాలి. మరొక ఖాతాకు తప్పుగా బదిలీ చేసిన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఫిర్యాదును ఫైల్ చేయాలి. ఎన్పీసీఐ వెబ్సైట్ ప్రకారం థర్డ్ పార్టీ ప్రొవైడర్ అప్లికేషన్ ద్వారా యూపీఐ లావాదేవీని చేస్తే ముందుగా సంబంధిత యాప్లకు ఫిర్యాదు చేయాలి. ముందుగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లేదా టీపీఏపీ ద్వారా యూపీఐకి సంబంధించిన అన్ని ఫిర్యాదులను సమర్పించాలి. యాప్ మీ సమస్యను పరిష్కరించకపోతే బ్యాంక్, ఎన్పీసీఐ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అదే పద్ధతిలో డిజిటల్ ఫిర్యాదుల కోసం అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయొచ్చు. డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ అంబుడ్స్మన్ అనేది ఫిర్యాదులను పరిష్కరించడానికి, డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసింది. వినియోగదారులు యాప్లకు ఫిర్యాదు చేసిన నెల వ్యవధిలో ప్రత్యుత్తరం ఇవ్వకపోతే లేదా ఫిర్యాదును తిరస్కరించినట్లయితే మాత్రమే డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్మన్ను సంప్రదించాలి. విఫలమైన లావాదేవీలు, అనధికార డెబిట్లు, మోసాలు, మొబైల్ బ్యాంకింగ్లో సమస్యలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపులు వంటి సమస్యలతో కూడిన ఫిర్యాదులను అంబుడ్స్మన్ నిర్వహిస్తారు. తమ డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటున్న కస్టమర్లు సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థతో నేరుగా తమ సమస్యలను పరిష్కరించుకోలేకపోతే ఆర్బీఐ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు.